తెలంగాణలోని రైతాంగం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం నిధుల పంపిణీ మరియు కొత్త మార్గదర్శకాలపై ఇవాళ ఉదయం కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రితో భేటీ అయింది. గత కొన్ని వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ నిపుణుల నుండి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన తుది నివేదికను కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరాకు 7,500 చొప్పున జమ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ పెట్టుబడి సహాయం అందనుంది. గొట్టలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు ఈసారి నిధుల విడుదలకు పూర్తిగా నిలిపివేయనున్నారు. అలాగే గరిష్టంగా 5 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ నిధులను నేరుగా డీపీటీ పద్ధతిలో బ్యాంక్ ఖాతాలో వేయనున్నారు. వ్యవసాయ శాఖ ఇవాళ మధ్యాహ్నం నుండి క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల జాబితాల పరిశీలనను ముమ్మరం చేసింది. రాబోయే వారం రోజుల్లోనే అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నగదు జమ ప్రక్రియ ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. అలాగే మరోవైపు రైతు బీమా చెల్లించి పేద రైతు కుటుంబాలను ఆదుకోవాలని నల్గొండ జిల్లా రైతు బంధు సమితి మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి. శనివారం మిర్యాలగూడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 70 లక్షలకు పైగా రైతులు ఉన్నారని, రైతు భరోసా కింద వారందరికీ పేరు మీద ప్రీమియం ప్రభుత్వం చెల్లించవలసి ఉందన్నారు. ప్రీమియం గడువు ఆగస్టు 13 వరకు ముగిసిందని, ప్రభుత్వం రెన్యువల్ ప్రీమియం ప్రతి రైతుకు 3,869 చెల్లించవలసి ఉందని, పాస్బుక్ ఉన్న రైతులకు రైతు బీమా ప్రీమియం సుమారు 2,700 కోట్లు చెల్లిస్తే రైతు బీమా రైతులకు అందుతుందన్నారు. మిర్యాలగూడ మండలం యద్గర్పల్లికి చెందిన 1 ఎకరం గల గిరిజన రైతు చందు నాయక్ అనారోగ్యంతో ఆగస్టు 18న మృతి చెందాడని, అతనికి 2 అమ్మాయిలు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా ప్రీమియం రెన్యువల్ చేయకపోవడంతో పేద రైతు చందు నాయక్ కుటుంబానికి రైతు బీమా అందక కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.